హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవళిక రిచక్క. ఇవాల్టి వీడియోలో మనమైతే ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ కి అయితే వెళ్తున్నాం. ఐడి కార్డ్ తీసుకొని నేను ఆర్తి అయితే స్టేడియం కి బయలుదేరాం. ఈ వైజాగ్ బీచ్ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. స్టేడియం కి వెళ్లి చూడడం అయితే ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. చూస్తుండగానే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే వచ్చేసింది. పాస్ చూపించి లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. స్ట్రిక్ట్ చెకింగ్ ఉన్నింది. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 కి స్వాగతం. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. విల్ టు విన్. ఇప్పుడైతే మేము సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాం. మనమైతే క్రికెట్ ని ఈ ప్రీమియం లాంజ్ నుంచి చూడబోతున్నాం. కంప్లీట్ ఏసీ, చాలా బాగుంది. కూల్ గా. మేమైతే కొంచెం అర్లీగా వచ్చాము. ఇంకా క్రికెట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఫుడ్ విషయానికి వస్తే ఎంత చెప్పినా తక్కువే. అన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ అంతే టేస్టీగా ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్, స్ట్రీట్ ఫుడ్స్, డెజర్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి, స్వీట్స్ తో సహా. మీరు కూడా ఫుడ్ ని ఒకసారి లుక్ వేసేయండి. అండ్ ఈ పాపడ్ చాట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా చాలా బాగుంది. ఫైనల్గా లంచ్ తినేసి ఇంకా క్రికెట్ చూడడానికి అయితే వచ్చేసాం. మేము ఈ క్రికెట్కి రావడానికి రీజన్ ఏంటంటే ఉమెన్స్ ఆడుతున్నారు. ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అంటే మనం లేకపోతే ఎలా చెప్పండి. సో అందుకోసమే మేమంతా సపోర్టివ్గా ఉండి ఎంకరేజ్ చేయడానికి అయితే వచ్చేసాం. బౌండరీ దగ్గర అయితే ట్రోఫీ ఉన్నింది. ఇంకా మిస్ అవ్వకుండా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. మెల్లిమెల్లిగా ఇంకా చూసే జనాలు కూడా పెరిగారు. చాలా మంది అయిపోయారు స్టేడియంలో. ఈ మ్యాచ్ వచ్చేసి సండే 12 అక్టోబర్న జరిగింది. ఇండియా ఉమెన్ వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్. ఇక్కడ స్టేడియం మొత్తం గూస్ బంప్స్ వచ్చే సాంగ్స్ పెట్టారు పెద్ద పెద్ద స్పీకర్స్తో. చాలా బాగుంది ఆ వైబ్. చూస్తుండగానే చిన్నపిల్లలు అందరూ వచ్చేసి గ్రౌండ్లోకి ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఫ్లాగ్ అయితే ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా ఇంత దగ్గరగా చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ గూస్ బంప్స్ కూడా వచ్చాయి. గ్రౌండ్లోకి ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అందరూ ఎంటర్ అవుతున్నప్పుడు మంచిగా ఫైర్ ప్లే చేశారు. ఇంక ఇక్కడ మన నేషనల్ యాంథమ్ స్టార్ట్ చేశారు అండ్ ఆస్ట్రేలియన్ యాంథమ్స్ కూడా ప్లే చేశారు. ఇంకా నెక్స్ట్ క్రికెట్ స్టార్ట్ అవుతుంది అనేసి మా ప్లేసెస్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం. 1 hour గ్రౌండ్లో ఉండేసరికి ఫుల్ స్వెట్ వచ్చేసింది మాకు. కుడోస్ టు ప్లేయర్స్ అబ్బా, నిజంగా చాలా బాగా ఆడారు. అంత ఎండలో కూడా ఆ హ్యూమిడిటీకి అసలు మేము ఉండలేకపోయాం. నిజంగా గ్రేట్ అసలు ప్లేయర్స్ అందరు కూడా. వైజాగ్ అంతా కూడా అలా ఎయిర్ బెలూన్స్ వేశారు. ఎంటర్ అయిన ప్రతిసారి ఐడి కార్డ్ స్కాన్ చేస్తారు అండ్ అలాగే ఎంట్రీలో చెకింగ్ కూడా ఉంటుంది. ఇంకా కోక్ తెచ్చుకొని ఏసీ లాంచ్ ముందు కూర్చున్నాం. ఎందుకంటే ఆర్తిక్ కొద్దిగా హెల్త్ అప్సెట్ ఉన్నింది. తనకేమో ఏసీ పడట్లేదు. సో అందుకోసమే ఇంకా బయట కూర్చుంది. నేను కూడా వెళ్ళి కంపెనీ ఇచ్చాను అనమాట. ఇక్కడ కూడా కూల్ గానే ఉంది ఎందుకంటే స్లాబ్ ఉంది కదా. అండ్ గ్రౌండ్ లో ఒకటే కొంచెం బాగా హ్యూమిడిటీ అనిపించింది. ఫస్ట్ బ్యాటింగ్ అయితే మన వాళ్ళదే. ఇలా క్రికెట్ చూస్తుంటే నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఆ వైబ్ కూడా చాలా బాగుంది. కంపల్సరీగా లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. టీవీలో చూసేదానికి లైవ్ గా చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్రికెట్ చూడడానికి నారా లోకేష్ గారు కూడా వచ్చారు. మా పక్క బాల్కనీలోనే ఉన్నారు చూడండి. ఇప్పుడు గ్రౌండ్ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ జనాలు వచ్చేసారు. మెన్స్ వరల్డ్ కప్కి అండ్ ఉమెన్స్ వరల్డ్ కప్కి ఎక్కడ తేడా కనిపించలేదు నాకు. అంతమంది జనాలు వచ్చి అంతే ఎంకరేజ్ చేస్తూ చూడ్డానికి అయితే కన్నుల విందుగా ఉన్నింది. అండ్ ఇక్కడ మన వాళ్ళంతా గ్రూప్ ఫోటో దిగుతున్నారు. ఈవినింగ్ 5:30 అయ్యేసరికి ఇంకా క్యాప్చినో తీసుకుందాం అనేసి వచ్చేసాను. ఫస్ట్ 4 కొట్టినప్పుడు చూడాలి, గ్రౌండ్ అంతా అరుపులు మామూలుగా లేవు. ఇంకా మన క్యాప్చినో తాగేసి చీజ్ బౌల్స్ ఉంటే అలా ట్రై చేశాను ఎలా ఉంటాయనేసి. చీకటి అవుతుందనేసి స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ అయితే ఆన్ చేశారు. ఈ ఆపర్చునిటీ నాకు రావడానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఐఎమ్ విత్ గూగుల్. అలా మ్యాచ్ ఫినిష్ చేసుకుని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. వైజాగ్ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూసేయండి. బీచ్ రోడ్ అంతా ఫుల్ జనాలు ఉన్నారు అండ్ అలాగే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది బికాజ్ ఆ రోజు సండే కదా. సువి అండ్ మావారు అయితే మార్నింగ్ నుంచి హోటల్లోనే ఉన్నారు. ఇంకా సువి ఆఫ్టర్నూన్ నుంచి గోల చేస్తుంటే అలా బయటికి తీసుకెళ్లారంట. ఆ ఫుటేజ్ అంతా కూడా నేను తన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రవళిక రిచక్క. చూస్తుండగానే మనం ఉండే ఐటీసీ హోటల్కి అయితే వచ్చేసాం. రాగానే నైట్ డ్రెస్లోకి షిఫ్ట్ అయిపోయి మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నా కదా, ఫుల్ హెడేక్ అనిపించింది. ఇంకా మా వారు హెయిర్కి అంతా ఆయిల్ అప్లై చేస్తున్నారు. ఏం చేసినావు వచ్చే వరకు? హెలికాప్టర్ చూసినా, ఏరోప్లేన్ చూసినా, సబ్మెరీన్ కి పోయినా. అవన్నీ చూపించుకొని వచ్చాడా నాన్న? ఎట్లుంది? ఎగ్జైటెడ్? హ్యాపీ? హ్యాపీ.
ఇప్పుడైతే బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను అండ్ కొంచెం రిలాక్స్ అవుతున్నాం. నైట్ డిన్నర్కి అయితే బిర్యానీ ఆర్డర్ చేసి అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా బిర్యానీ రాగానే ఫుల్గా తినేసి బొజ్జున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అస్సలు మర్చిపోద్దండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.